శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెంచులగూడ జైలు నుంచి ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అనే పర్సన్ రిలీజ్ అవ్వటం జరిగింది. ఇతన్ని మళ్ళీ ఇంటర్వ్యూలు చేస్తూ మార్నింగ్ నుంచి లైవ్లు స్టార్ట్ అవ్వటం చూస్తున్నాము. అసలు ఈ పర్సన్ ఇతనికి ఏమన్నా మల్టీ డిజార్డర్స్ అంటారు కదా, కొంచెం ఈ అట్లాంటి వ్యక్తా, లేకపోతే అసలు ఈ పర్సన్ సొసైటీకి నిజంగా యూజ్ అయ్యే పర్సన్ అంటారా? ఇలాంటి వాళ్ళు సొసైటీకి యూజ్ అవ్వడం ఏంటి మేడం? అసలు ఇలాంటి వాళ్ళు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లే. సమాజానికి చీడపురుగులు అంటాం కదా, ఆ రకంగా తీసుకోవాలి మీరు. మనం ఇలాంటివి నమ్మడం ఏంటండి ఈ శతాబ్దంలో కూడా, ఈ దశాబ్దంలో కూడా. అసలు మీరు అన్నట్టుగా మనకి మీడియాకి పని లేకుండా పోతుందేంటి? ఈవెన్ యవనాలి శాటిలైట్ ఛానల్స్ అఘోరి వెంట పట్టం ఏంటి న్యూస్లు చూసుకోకుండా? ఎందుకంటే ముఖ్యమైన న్యూస్లు ఉన్నాయి కదా. అవును, మనకు అఘోరి అవసరమే ఉంది. అసలు మనం మాట్లాడుకోవడం అనవసరం కాకపోతే మనం మాట్లాడుతున్నది ఇలాంటివి చెయ్యొద్దు, ఇలాంటి వాళ్ళని పట్టించుకోవద్దని చెప్పటానికి అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో, ఆ పిల్ల జీవితం పాడైపోయింది అనుకున్నాము, ఇతను జైలుకి వెళ్ళాక అమ్మాయి హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ అమ్మాయి హ్యాపీగానే ఉంది, వర్షిని. ఇప్పుడు ఇతను బయటకు వస్తున్నాడు, ఇతన్ని ఒక ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు, అతను ప్రతిదానికి బోలేనాథ్ అంటున్నాడు. ఇదివరకుకి ఇప్పటికీ మనిషిలో మార్పు వచ్చింది అంటున్నాడు అతను. నేను 2 అంచెల ఇదిలో ఉన్నాను, భద్రత మధ్య జైల్లో ఒక రూమ్లో ఉన్నాను, నేను ధ్యానం చేసుకుని గడిపాను అంటున్నాడు. ఇప్పుడు ఆ ధ్యానం ఆ అఘోరికి ఆ శ్రీనివాసో ఎవరో అతనికి బుద్ధి తీసుకొచ్చిందా లేదా, అది కావాలి మనకి. మల్టీ పర్సనల్ డిజార్డర్ ఏదైతే ఉందో అది అతనికి పోయిందా లేదా, అది కావాలి మనకి. అతను ఒక నార్మల్ మనిషిగా అయిపోయి అతని కుటుంబ సభ్యులు ఇప్పటికే బెంగపెట్టుకున్నారు, ఏడుస్తున్నారు అంటున్నారు. ముందు తల్లిదండ్రులు పట్టించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమిటి సాధిస్తున్నాడు నాకు అర్థం కాదు. అమ్మాయో తెలియదు, అబ్బాయో తెలియదు. అబ్బాయిగానే మనకు తెలుస్తున్నాడు, నేను అమ్మాయి అంటాడు, లేడీ అఘోరి అంటారు. ఏం అఘోరిస్తున్నారో మనకు తెలియదు. నేను అనేది ఏంటంటే అసలు ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టద్దు మనం, ముఖ్యంగా పెద్ద పెద్ద ఛానల్స్. ఎందుకంటే వాళ్ళ వల్ల మిగతా ఛానల్స్ వాళ్ళు రేటింగ్ కోసమో వ్యూస్ కోసం వాళ్ళు పరిగెడుతున్నారు, వాడిని గొప్పవాడిని చేస్తున్నారు. ఎవడైనా సరే, ఇది అఘోరి అనే కాదు, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఎవరో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక డాన్సరో ఎవరో, ఇంకా ఆ అమ్మాయి చుట్టూ ఒక 24 గంటలు ఒక ఛానల్ వాళ్ళు న్యూస్ రన్ చేస్తారు. ఇంకా వాళ్ళని చూసి మిగతా వాళ్ళు వెంటబడతారు. అల్టిమేట్గా ఏం జరుగుతోంది? సమాజానికి హాని జరుగుతోంది. జీవితం అంటే ఇవే అనుకుంటున్నారు, ఇది కాదు కదా. ఇవాళ అఘోరి ఏమంటున్నాడు, ఫస్ట్ నేను 2 రోజులు కాశీకి వెళ్తాను, వెళ్ళొచ్చాక నేను నిర్ణయం తీసుకుంటాను. మీరు ఎక్కడికి వెళ్తారు? వర్షిణి దగ్గరికి వెళ్తారా, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తారా? వాడు ఎక్కడికైనా వెళ్ళి మనకు అవసరమా? వర్షిణి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి కర్మ, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఇంకో రకం బెంగ. మీకు ఆర్థిక సహాయం ఎట్లాగా అందుతుందా, అవన్నీ ఇంకా చూసుకోవాలి. మీ కారు ఎక్కడుంది? మోకిలా పోలీస్ స్టేషన్లో ఉంది. వాడు కారులో వెళ్తాడా, నడిచి వెళ్తాడా, పరిగెట్టుకుంటూ వెళ్తాడా? ప్రజలకు కావాలి అది. ఇదేమన్నా ప్రైమ్ మినిస్టర్ పర్యటన ఏంటండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? అంటే ఈ ఛానల్స్ వచ్చి ఏం నేర్పించాయి మనకి? పత్రికలు ఉన్నంతకాలం ఇలాంటి దరిద్రాలు లేవు కదా. ఛానల్ పెట్టాక మీరు డబ్బు కోసం, లేకపోతే బ్లాక్ మెయిల్ చేసి సంపాదించడం కోసము, లేదు వ్యూస్ కోసము, ఇలాంటివి ఎందుకు మనం ప్రొజెక్ట్ చేయాలి? ఈ అఘోరి అనే వ్యక్తిని ముందు తీసుకెళ్ళి మీరు ఎర్రగడ్డ జైల్లో అప్పచెప్పి కొంతకాలం మానసికంగా అతను సరిగా అయ్యేదానికి చూడండి. లేదు వేరే ఉంటాయి కదా, ఇప్పుడు ప్రకృతి ఆశ్రమాలు అలాంటివి, అలాంటి చోట్లైనా పెట్టచ్చు. ఇప్పుడు 3 నెలలు ఆల్మోస్ట్ జైల్లో ఉన్నాను అంటున్నాడు. నేను ఆ ధ్యానంలోనే ఉన్నాను, గురువుని తలుచుకుంటూ అన్నాడు. మరి ధ్యానం చేశాక కూడా మార్పు రాకపోతే సంథింగ్ రాంగ్ అనే కదా అర్థం. ఇప్పుడు అతను ఏం మాట్లాడాలి? నేను మారాను కాదు, నేను ఇంకా ఆత్మాహుతి చేసుకుంటారంటే ఇంకా అవన్నీ ఉంటాయి అంటున్నాడు. మరి ఇంకా నీకు మార్పు ఏమొచ్చింది? 3 నెలలు నువ్వు ధ్యానం చేసుకుని పత్రికలు చూడలేదు అంటున్నాడు అతను, న్యూస్ వినలేదు, ఏది చేయలేదు, బట్ మార్పు రాలేదు. చాలా డేంజర్ అండి ఇలాంటి వాళ్ళు. అంటే వీళ్ళ వెనకాల మీడియా, మీడియా వెనకాల ప్రజల చూపులు. ఎక్కడికి వెళ్తుంది ఇది? దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు చెడిపోవడానికి అవకాశం. ఇదేదో కొత్తగా ఉంది, మనం కూడా ట్రై చేద్దాం, లేదా వీడి వెంట వెళ్ళిపోదాం, వీడేదో వింతగా ఉన్నాడు. నిజంగా నాగసాధువులు, నిజంగా అఘోరీలు అనేవాళ్ళు ఇలా ప్రజల మధ్య తిరగరు కదా. మనం చూస్తున్నాం, మన కుంభమేళా వచ్చినప్పుడు వాళ్ళు వస్తారే వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. మళ్ళీ మనం ప్రజల్లో చూస్తున్నాం వాళ్ళు ప్రజల్లోకి వచ్చి మీరు నాకు డబ్బులు ఇవ్వండి, అయితే నన్ను పోషించండి, నేను కారులో తిరుగుతాను, అయితే ఫ్లైట్ ఎక్కుతాను అని అంటున్నారా వాళ్ళు?
నీ కారు డబ్బులు నీకు నీ వెనకాల వెంటపడే వాళ్ళు ఉన్నారంటే నువ్వు మామూలు మనిషివే నువ్వు. అది మనం గుర్తించాలి. మనం ముందు ఈ ఛానల్స్కి మనం రిక్వెస్ట్ చేస్తున్నామండి, దయచేసి ఈ అఘోరీ గురించి ఇంక పెద్దది చేయకండి. అతని పాటికి అతను వెళ్ళిపోనివ్వండి. ఆ కాశీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఏ గంగలోనైనా కలిసినా కూడా లేదు, ప్రజలు మనశ్శాంతిగా ఉంటారు. అక్కడ అతను ఆధ్యాత్మికత అక్కడ ఏమంటారు వెతుక్కోమనండి. ఇలాంటి వాటికి వద్దు. మళ్ళీ ప్రజల్లోకి వచ్చి జనజీవనాన్ని మనం ఇది చేసి స్తంభింపజేసి అవసరం లేదు. కాబట్టి అఘోరీ లాంటి వాళ్ళని మనం ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఇప్పుడు అతని మీద 4 కేసులు ఉన్నాయి. నేను ఇంకా అగ్రెసివ్గా ఇంకా అగ్రెసివ్గా ఉంటానంటున్నాడు. ఉంటానంటున్నాడు. దట్ ఈస్ మోర్ డేంజరస్, దట్స్ వాట్. అందుకని పోలీసులు కూడా ఆలోచించాలండి. అతనికి బెయిల్ ఎలా వచ్చిందో మనకు తెలియదు. సో ఈ బెయిల్ వల్ల అతనిలో పరివర్తన వస్తుందా రాదా, పరివర్తన రాకపోతే తిరిగి జైల్లో వేయాలా లేదు ఎర్రగడ్డ హాస్పిటల్లో పెట్టాలా అనేది పోలీసులు ఆలోచించాల్సిన అంశం ఇది. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.